మీకు ఈరోజు ఈ ఎగ్ ఫ్రీజింగ్ దాని గురించి చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ స్వప్న కుమారి, కన్సల్టెంట్ ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్, స్వప్న హాస్పిటల్, చైతన్యపురి. చాలా సార్లు ఈ మధ్య అడుగుతున్నారు పేషెంట్స్, ఎగ్ ఫ్రీజ్ అనేది ఎవరు చేసుకోవాలి మేడం, అంటే దానితోటి వచ్చే లాభాలు ఏమిటి అని. ఎగ్ ఫ్రీజింగ్ అనే దానిని ఈ మధ్య అంటే పిల్లలు చాలా లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నా, లేదా వాళ్ళ పీరియడ్స్ చాలా అబ్నార్మల్ గా ఉన్నవి యంగ్ ఏజ్ లో కూడా, అండ్ ఈ లోపల మ్యారేజ్ అయిన వాళ్ళే కానీ మ్యారేజ్ అవని వాళ్ళు కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళలో ఎగ్స్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంటుంది. అలాంటప్పుడు ముందే కనుక ఎగ్ ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత నార్మల్ గా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, దీన్ని ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి. ఎలా అంటే ఏదైనా క్యాన్సర్, బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చింది, కీమోథెరపీకి పోవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఎగ్ కెపాసిటీ అదంతా తగ్గిపోతుంది. కాబట్టి బిఫోర్ ద కీమోథెరపీనే వాళ్ళ ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే తర్వాత వాళ్ళకి పిల్లలకి అవకాశం పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు ఆ ఎగ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.